శివానీలో చోరీ కేసు రాజీ వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి, ఏసీబీ డీజీలు ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావు కూడిన ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రార్ను హైకోర్టు సింగిల్ జడ్జ్ ఆదేశించారు. లోక్ అదాలత్ ఉత్తర్వుల చట్టబద్దతను తేల్చేందుకు ఈ ధర్మాసనం విచారణ జరుపుతుంది. సీల్డ్ కవర్ లో 2 సెట్ల నివేదికలను సోమవారానికల్లా రిజిస్ట్రార్కు అందజేయాలని సిఐడి డీజీ, ఏసీబీ డీజీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ నివేదికలను ఇవ్వాలని నిందితుడు రవికుమార్ తరఫున న్యాయవాది నాగేశ్వరరావు గత విచారణలో అభ్యర్థించారు. అయితే అవి కేవలం కోర్టు పరిశీలనకే స్పష్టమని చేశారు. ఈ దశలో ఆ నివేదికల్లో ఏముందో పరిశీలించే అధికారం నిందితుడికి లేదని తేల్చి చెప్పారు. సిఆర్పిసి సెక్షన్ 173 ప్రకారం నిందితుడికి తుది నివేదికను మాత్రమే పొందే హక్కుందన్నారు. విచారణను 9వ తేదీకి వాయిదా వేశారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, శివాని, మొత్తం మీద శ్రీవారి పరకామణి కేసులో హుండీ చోరీకి సంబంధించి, ఎందుకంటే హుండీలో వచ్చేటటువంటి విదేశీ నాణ్యాలకు సంబంధించి పెద్ద ఎత్తున లూటీ చేసినటువంటి రవికుమార్ పైన ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఈ కేసుకు సంబంధించి రాజీ చేయడం జరిగింది. అయితే ఆ రాజీకి సంబంధించి ఎందుకు చేశారు, లోక్ అదాలత్ లో ఎందుకు ఈ విధంగా రాజీ చేయాల్సిన అవసరం ఉంది, దాదాపుగా ఒక 10-15 కోట్ల రూపాయలకు సంబంధించి అతని దగ్గర నుంచి కూడా ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా రికవరీ చేసుకున్న తర్వాత ఎందుకు కేసు రాజీ చేశారు, 100 కోట్ల పైన వరకు కూడా అతను విదేశీ నాణ్యాలు, స్వదేశీ నాణ్యాలు మొత్తం కూడా కంప్లీట్ గా పరకామణి లోపల నుంచి కూడా తీసుకొచ్చిన సందర్భంలో ఎందుకు ఈ విధంగా రాజీ చేశారంటే కూడా చట్టబద్ధంగా ఇది చల్లదంటూ కూడా ఇప్పుడు ప్రభుత్వం దీనికి సిఐడి విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది గత కొద్ది రోజుల క్రితం. అయితే నిన్న సిఐడి అధికారులు కావచ్చు, ఏసీబీ అధికారులు వీళ్ళు సీల్డ్ కవర్ లో హైకోర్టుకు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. తిరుమల ఆలయంలోని పరకామణి హుండీ లెక్కింపుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, లేదంటే సీసీటీవీ పర్యవేక్షణ, మరోవైపు తిరుపతిలో అప్పట్లో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగానే కొంతమంది పరకామణిలో కీలకంగా ఉన్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాత అందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుని సీల్డ్ కవర్ లో హైకోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టు కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలుకి లోక్ అదాలత్ లో దీనికి సంబంధించి రాజీ చేసుకోవడానికి అసలు చట్టబద్ధత ఏంటి అనే అంశాలను పూర్తి స్థాయిలో దీన్ని పరిశీలన చేయాల్సిందిగా రిజిస్ట్రార్లకు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కావచ్చు, అదేవిధంగా జస్టిస్ రఘునందన్ రావులతో కూడినటువంటి ధర్మాసనం ముందు దీనికి సంబంధించి ఆ చట్టబద్ధత ఏంటి, అసలు ఎందుకు రాజీ చేసుకున్నారు, అసలు ఆ రైట్స్ లోక్ అదాలత్ లో ఉన్నాయా లేదా అన్నిటి కూడా పరిశీలన చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ఈ కేసును వాయిదా వేశారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో మరికొన్ని చర్యలు కూడా హైకోర్టు నుంచి కూడా డైరెక్షన్ లో సిఐడి అధికారులు తీసుకునే అవకాశం అయితే ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్.